హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త మోడల్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చూడండి, బ్యూటిఫుల్ కడ. దీని మేకింగ్ అయితే నేను చెప్తాను ఈరోజు. ఓకే, బిగినర్స్ కూడా కొన్ని టిప్స్ కూడా ఇందులోనే చెప్తాను, అది కూడా ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే ఒక 3 4 కట్ బ్యాంగిల్స్ని తీసుకున్నా. దానికి నేను ఒక కలర్ ర్యాప్ చేసి, మూడింటికి ఒకటే కలర్ ర్యాప్ చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. మీకు కావాలంటే వేరే వేరే కలర్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక బిగ్ సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను ఒక 2. మనం ర్యాప్ చేసిన తర్వాత వాటికి జాగ్రత్తగా స్టిక్ చేయాలండి. దాన్ని చాలా స్లోగా స్టిక్ చేయాలి, ఎందుకంటే అవి ఇట్లా చాలా స్మూత్గా ఉంటాయి కదా, ఊరికే జారిపోతుంది. నేను B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నాను, అదైతే తొందరగా స్టిక్ అవుతుందని. అదైనా సరే ఒక 3 hours పక్కన పెట్టేసి ఉంచడం మంచిది అనమాట. దానికి ఆపోజిట్ సైడ్ కూడా నీట్గా స్టిక్ చేసుకోండి. తర్వాత ఒక సర్కిల్లో గమ్ రాసుకొని దానికి ఫస్ట్ నేనైతే వైట్ కలర్స్ కుందన్స్ అయితే స్టిక్ చేశాను. తర్వాత సెకండ్ లైన్లోకి వచ్చేసరికి వేరే కలర్, అంటే నేను మల్టీ కలర్ ప్లాన్ చేశాను. మల్టీ కలర్ గురించి అందువల్ల రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ తీసుకున్న తర్వాత థర్డ్ లైన్లోకి మళ్ళీ వేరే కలర్ తీసుకున్నాను. థర్డ్ లైన్కి ఒక వేరే కలర్, బ్లూ కలర్ తీసుకున్నా. బ్లూ కాదు, అదే పర్పిల్ కలర్ తీసుకున్నా, పర్పిల్ కలర్. నెక్స్ట్ ఫోర్త్ లైన్కి వచ్చేసరికి గ్రీన్ కలరు అలా తీసుకున్నాను. మల్టీ కలర్స్ తీసుకున్నాను. దీంట్లో డిఫరెంట్ కలర్స్, మీకు సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. ఇది బిగినర్స్ కనుక చేసేలా ఉంటే ఫస్టే ఇంత పెద్దదైతే ప్లాన్ చేయకండి, చిన్నవి అంటే మనకి ఇయర్ రింగ్స్ సైజులో ప్లాన్ చేసుకోండి. ఓకేనా, అప్పుడు బాగా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బిగినర్స్ ఎప్పుడైనా సరే ఏంటంటే ఫస్ట్ ఒక లైన్ పూర్తిగా ఆరిన తర్వాత రెండో లైన్ ప్లాన్ చేయండి. తర్వాత సర్కిల్ తీసుకునేటప్పుడు కూడా ఏదైనా బ్యాంగిల్ కానీ ఏదైనా రౌండ్ ఉండే ఆబ్జెక్ట్స్ని తీసుకొని సర్కిల్ తీసుకోండి. బిగినర్స్కి అయితే ఇవే టిప్స్. ఓకే, నెక్స్ట్ మనం దాన్ని ఫుల్గా ఒక నైట్ అంతా ఆరబెట్టేసింది, ఓవర్ నైట్ మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత దాన్ని కట్ చేసి మనం ముందుగా సెట్ చేసుకున్న బ్యాంగిల్కి దాన్ని జాగ్రత్తగా అంటించేసి ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా దాన్ని నొక్కినా పర్వాలేదు, ఏం పర్వాలేదు. సో దాన్ని అలా ఉంచి దాన్ని కూడా దీని ఇలా ఒక 2 hours పాటు దీన్ని ఇలా 2-3 hours వదిలేయాలి. దీన్ని కంప్లీట్గా వదిలేసిన తర్వాత మిగిలిన ప్లెయిన్ బ్యాంగిల్ని కూడా డిజైన్ చేసుకున్నాం. నేను దీనికైతే మూన్ షేప్ కుందన్స్, రౌండ్ కలర్ గోల్డ్ కుందన్స్తో దీన్ని డిజైన్ చేశాను. మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న కుందన్స్తో, అంటే రౌండ్ కుందన్స్తో కానీ ఇంకా వేరే కుందన్స్తో, ఐ షేప్ కుందన్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా దీన్ని ఫినిష్ చేశాను. ఫినిష్ చేసిన తర్వాత చాలా బాగుంది. దీనికి బిగినర్స్ 3 బ్యాంగిల్స్తో కాకుండా 2 బ్యాంగిల్స్తో ఫస్ట్ ట్రై చేయండి. తర్వాత మనకి ఆన్లైన్లో నేను చాలా చూసిన చోట ఏంటంటే 4 సైడ్ దాన్ని పెడతారు. ఇప్పుడు మనం బీడ్స్ ఎలా పెడతామో అలా 4 sides. నేను కూడా ఆల్రెడీ ఒక మోడల్ చేశాను, అలా పెట్టి చేస్తారు. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. మనకి ఒక సైడ్ ఏమో ఇలా బీడ్స్ పెట్టి రెండో వైపు ఇలాగా. ఓకే, ఇలా ఇది ఎలా ఉందంటే ఒక వే లాగనమాట, డిఫరెంట్ వేలో ఉంది ఇది. సో ఇది లుక్ అయితే బాగుంది. ఆన్లైన్లో నేనైతే ఇంతవరకు ఈ టైప్లో కడాస్ అయితే అసలు నేను చూడలేదు, ఎక్కడా చూడలేదు. నేను ఇది ట్రై చేశాను. మీకు ఎలా అనిపించదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు ఇంకా ఎంకరేజింగ్గా అనిపించి ఇంకా కొత్త మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సో మీకు ఇది కనుక మీకు ఈ మోడల్లో కావాలి అనుకుంటే మీ కలర్ మీ చాయిస్. మీకు నచ్చిన కలర్లో నచ్చిన షేప్ కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా వాట్సాప్ చేయండి. ఓకే, ఇదైతే మా అబ్బాయి పెట్టి మరి వాడిని మోడల్గా చేసి మరి దీన్ని చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది అసలు, చిన్న చేతికి. ఇదైతే 2/8 సైజు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇది మనం 2/8 సైజ్ చేసాం కదా, కానీ 2/6 సైజ్కి వస్తుంది. ఎందుకంటే బ్యాంగిల్ని క్రాస్ చేసాం, క్రాస్గా ఉంది కాబట్టి 2/6 వాళ్ళకే వస్తుంది. 2/8 సైజ్ వాళ్ళకి కావాలంటే 210 బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.